మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. హఫీజ్పేట్ మార్తాండనగర్ కాలనీలో నీటి సంపులో పడి 4 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి చిన్నారి అభి చనిపోయాడు. ఉదయం తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్లినప్పుడు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. యజమాని నిర్లక్ష్యం వల్లే తమ కుమారుడు మృతి చెందాడని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులు. ఘటనపై కేసు నమోదు చేసుకుని ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సురేష్ అందుబాటులో ఉన్నారు. సురేష్, ఎవరి నిర్లక్ష్యం కారణంగా ఈ సంఘటన జరిగింది, అసలు ఏ విధంగా జరిగింది, డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మియాపూర్ హఫీజ్పేటలో విషాదం నెలకొంది. 4 ఏళ్ల బాలుడు ఆడుకుంటూ వెళ్లి సంపులో పడి చనిపోవడం జరిగింది. వెంటనే అక్కడున్న వాళ్ళు చాలాసేపటికి గమనించి బాబు కనిపించకపోవడంతో చుట్టుపక్కల వెతికిన సమయంలో బాబు నీటి సంపులో శవమై కనిపించడం జరిగింది. ఉదయం తండ్రి కూలి పని కోసం వెళ్ళగా తల్లి ఇంట్లోనే పని చేసుకుంటూ ఉండగా ఇంటి యజమాని సంపుకు సంబంధించిన ఓపెన్ గా పెట్టడం మూత అందులో చూసుకోకుండా బాబు వెళ్ళి పడిపోయి చనిపోయడం జరిగిందని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగడం జరిగింది. యజమాని నిర్లక్ష్యంతోనే తమ బాబు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని చెప్పేసి కూడా ఆందోళనకు దిగారు. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటన పైన పోలీసులు స్పాట్ కు చేరుకొని బాబు మృతదేహాన్ని హాస్పిటల్ కు తరలించడం జరిగింది. ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము. అక్కడ ఏమైనా సీసీ ఫుటేజ్ ఉంటే గమనిస్తామని చెప్పేసి కూడా పోలీసులు దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. కానీ తల్లి ఇంట్లో పనిచేస్తుండగా బాబు ఆడుకుంటూ బయటికి వచ్చి ఆ ఓపెన్ గా ఉన్నటువంటి సంపులో ఒక్కసారిగా పడిపోవడం, ఆ తర్వాత చుట్టూ వెతికినప్పటికీ కూడా బాబు ఆచూకీ కనపడకపోవడంతో సంపులో చూడగా అక్కడ శవమై కనిపించింది అని చెప్పేసి కూడా తల్లి చెప్తుంది. ఓనర్ సంపుకు సంబంధించిన క్యాప్ ఓపెన్ చేయడం వల్లే ఈ ఘటన జరిగింది, వారిపై చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి కూడా వారు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. 4 ఏళ్ల చిన్నారి బాబు చనిపోవడం అటు కాలనీ వాసులో కూడా విషాదం నెలకొంది. ఒక్కసారిగా కుటుంబానికి చెందిన బాబు చనిపోవడంతో అక్కడ కాలనీ పరిసర ప్రాంతాలన్నీ కూడా విషాద ఛాయలు అమ్ముకున్నాయి. ప్రస్తుతం తల్లిదండ్రులు అయితే హాస్పిటల్ దగ్గర బాబు అక్కడికి తీసుకెళ్లి పోస్ట్ మార్టం అనంతరం తల్లిదండ్రులకు అప్పచెప్తామని చెప్పేసి కూడా పోలీసులు చెప్పడం జరిగింది. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.